అమెరికా జారీ చేస్తున్న H1B వీసాల్లో అత్యధిక మొత్తాన్ని దక్కించుకున్న సంస్థల్లో అమెజాన్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో భారత దిగ్గజ ఐటీ కంపెనీ TCS ఉంది. ఇటీవల US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2025-26 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇప్పటికే సరిపడా H1B వీసా దరఖాస్తులు వచ్చాయి. H1B వీసా విధానం ద్వారా గణనీయంగా లబ్ధి పొందుతున్నది అమెరికా కంపెనీలే. 2024-25 ఆర్థిక ఏడాదికి అమెరికా జారీ చేసిన H1B వీసాల్లో అత్యధికం అమెరికా టెక్ కంపెనీలే దక్కించుకున్నాయి. అత్యధికంగా అమెజాన్ సంస్థ H1B వీసాల ద్వారా 10,044 మందిని నియమించుకుంది. భారత దిగ్గజ ఐటీ కంపెనీ TCS 5,500 మంది విదేశీ నిపుణులను తీసుకుంది. మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181 విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయి. డెలాయిట్ 2,353, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా 951 మందిని తీసుకున్నాయి. 2025-26 ఆర్థిక ఏడాదికి ఇప్పటికే సరిపడా H1B వీసా దరఖాస్తులు వచ్చాయని US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ ఏడాది జులైలో తెలిపింది. అయితే వీటిపై నూతన విధానం ప్రకారం ఫీజు వసూలు చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అమెరికా ఏటా 85,000 H1B వీసాలను లాటరీ ద్వారా జారీ చేస్తుంది. అందులో 20,000 వీసాలను మాత్రం అధిక నైపుణ్యం ఉన్న వారికి కేటాయిస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ తో కూడిన స్టెమ్ రంగంలో విదేశీ ఉద్యోగుల సంఖ్య 2000 నుంచి 2019 మధ్య 12 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగిందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. అయితే అదే కాలంలో స్టెమ్ రంగంలో ఉపాధి మాత్రం 44.5% మాత్రమే పెరిగిందని వెల్లడించింది. H1B వీసాల దుర్వినియోగాన్ని ఈ డేటా తేటతెల్లం చేస్తుందని పేర్కొంది. ప్రధానంగా ఐటీ సంస్థలు H1B విధానాన్ని దుర్వినియోగపరుస్తున్నాయని ఆరోపించింది. వారి వల్ల అమెరికన్ల ఉపాధి ప్రమాదంలో పడిందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. సంప్రదాయ ఉద్యోగులకు ఇచ్చే వేతనం కంటే H1B వీసాదారులకు ఐటీ కంపెనీలు 36% తక్కువ వేతనాలు ఇస్తున్నాయని పేర్కొంది. 2024-25 ఆర్థిక ఏడాదిలో H1B వీసా విధానం ద్వారా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ 5,000కు పైగా విదేశీ ఉద్యోగులను నియమించుకుందని తెలిపింది. 15,000 మందికి ఉద్వాసన పలికిందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. 2022 నుంచి ఓ కంపెనీ 27,000 మంది అమెరికా ఉద్యోగులను తొలగించి H1B వీసా ద్వారా 25,000కు పైగా విదేశీ ఉద్యోగులను నియమించుకుందని వెల్లడించింది.